మన ఆంధ్ర తెలంగాణలో ఆడవాళ్ళకి బస్సు అనేది ఫ్రీ. మనం ఎప్పుడు చూడలేము అనుకునే వింత సంఘటనలు కూడా మనం బస్సులో చూస్తున్నాం. పక్క వీధుల్లోకి వెళ్ళడానికి కూడా ఆడవాళ్ళు బస్సుని యూస్ చేస్తున్నారు. అయితే మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా, ఒకవేళ ఆడవాళ్ళకు మాత్రమే కాకుండా మగవాళ్ళకు కూడా బస్సు ఫ్రీగా ఇస్తే ఎలా ఉంటుందో అని? అయితే ఇలా ఒక కంట్రీ చేస్తుంది. కేవలం బస్సు మాత్రమే కాదు, ట్రైన్లలో కూడా వీళ్ళు ఫ్రీగా వెళ్తారు. ఆ కంట్రీ ఏదో కాదు, లక్సంబర్గ్లోని సిటిజన్స్ ఫ్రీగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూస్ చేసుకోవచ్చు, లైక్ బస్సెస్, ట్రైన్లు కూడా. అండ్ ఆ ట్రాన్స్పోర్ట్ కేవలం లోకల్లో మాత్రమే కాదు, ఎంటైర్ కంట్రీ, అంటే వాళ్ళు కంట్రీ మొత్తం ఫ్రీగా తిరగచ్చు. కేవలం సిటిజన్స్ మాత్రమే కాదు, లక్సంబర్గ్కి వెళ్లే టూరిస్టులు కూడా అక్కడి ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ని యూస్ చేసుకోవచ్చు. 2020లో అక్కడి ప్రభుత్వం ఇలా ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేసుకోమని చెప్పింది. కేవలం ట్రైన్లలో ప్రయాణించే ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ మాత్రమే టికెట్ కొనుక్కోవాలి, లేదా లక్సంబర్గ్ కంట్రీ నుండి మరొక కంట్రీకి వెళ్ళేటప్పుడు మాత్రమే టికెట్ కొనుక్కోవాలి. ఒకవేళ ఇండియాలో కూడా ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెడితే ఎలా ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఉప్పెన మూవీ గుర్తుందా? అయితే మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా, ఉప్పెన మూవీలో లాగా బనానాని కట్ చేస్తే ఆ వ్యక్తికి ఏమవుతుంది అని, లేదా ఆ వ్యక్తి చనిపోతాడా అని? అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దాడులు జరుగుతున్నాయి, ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. జరిగే దాడుల్లో, యాక్సిడెంట్లో కొన్నిసార్లు ఎంతో ముఖ్యమైన వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్ని అయితే కోల్పోతున్నారు. ఒకవేళ ప్రమాదశాత్తు కట్ అయిపోతే ఆ కట్ అయిన భాగాన్ని డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్తే వాళ్ళు దాన్ని తిరిగి మళ్ళీ బాడీకి పెడతారు. అండ్ చాలా వరకు అది మున్పటిలాగానే పనిచేస్తుంది, కానీ ఆ వ్యక్తి మాత్రం చనిపోడు. ఫ్రెండ్స్, ఇదేంటో తెలుసా? ఇదే ఎర్త్ వార్మ్. ఇదే ప్రపంచంలోని అత్యంత పెద్ద ఎర్త్ వార్మ్. ప్రపంచంలోని అత్యంత పెద్ద ఎర్త్ వార్మ్స్ అంటే వానపాములు ఎక్కువగా ఆఫ్రికాలో కనిపిస్తాయి. వీటిని మైక్రో చీటల్ ర్యాపీ అని పిలుస్తారు. ఈ వార్మ్స్ దాదాపుగా 6.7 మీటర్స్ పొడవు ఉంటుంది. అంతేకాదు 1.5 కిలోల బరువు ఉంటుంది. ఫ్రెండ్స్, యానిమల్. మీకు 5 సెకండ్స్ టైం ఇస్తాను. ఇది ఏ యానిమల్ కనిపెట్టి కామెంట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, కనిపెట్టారా? ఈ యానిమల్ పేరు జాగువార్. క్యాట్ ఫ్యామిలీకి చెందిన జాగువార్స్ ఈత కొట్టడంలో ఫేమస్. ఇవి కేవలం ఈత కొట్టడంలోనే కాదు, నీటిలో వేటాడడంలో కూడా ఫేమస్. క్యాట్ ఫ్యామిలీలో కేవలం జాగువార్ మాత్రమే నీటిలో వేటాడ. మీరు ఎప్పుడైనా మట్టి కుండలో నీరు తాగారా? ఓకే, ఎండాకాలం వస్తే చాలు బస్ స్టాండ్లలో, బస్ స్టాపుల్లో కుండల్లో గవర్నమెంట్ నీళ్లు పెడుతూ ఉంటుంది. అయితే కుండలో వాటర్ తాగడం అనేది చాలా మంచిది. కుండలో వాటర్ తాగడం వల్ల మన హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కుండలో ఉండే నీరు తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అనేవి తగ్గుతుంది. అంతేకాదు కుండలో ఉండే నీళ్లు తాగడం ద్వారా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఈ ఫిష్ పేరు స్లాగ్స్. ఈ ఫిష్ కి ఒక అద్భుతం ఉంది. ఈ ఫిష్ కున్న అద్భుతమైన పవర్ గురించి మీరు వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. దీనికి ఉన్న అద్భుతమైన రీజనరేట్ పవర్ గురించి వింటే ఈ ఫిష్ నిజంగా చాలా లక్కీ అని అంటారు. స్లగ్స్ అని పిలువబడే మొగ చేపలు మీటింగ్ తర్వాత దాని యొక్క కట్ చేసుకుంటుంది. అది ఏమి యాక్సిడెంటల్ గా కట్ చేసుకోదు, దానంతట అదే మీటింగ్ తర్వాత ఓన్ గా కట్ చేసుకుంటుంది. మీటింగ్ సీజన్ లో మీటింగ్ తర్వాత దానంతట అదే దాని యొక్క ఓన్ కట్ చేసుకుంటుంది. కట్ చేసుకున్న తర్వాత ఆ చేప ఏమీ చనిపోదు. దాని తర్వాత దానికి ఒక కొత్త పీస్ వస్తుంది. అది ఇలా ఎందుకు చేస్తుందంటే వేరే ఒక ఫీమేల్ చేప కోసం. ఇలా ఎన్నిసార్లు మీటింగ్ జరుగుతుందో అన్నిసార్లు దాని యొక్క కట్ చేసుకుంటుంది. సో ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ చేప గురించి మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.